ప్రాచీన దక్షిణ భారతదేశ చరిత్ర. దక్షిణ భారతదేశంను ద్వీపకల్ప భారతదేశం అని కూడా పిలుస్తారు. ఇది మూడు వైపుల నీటితో చుట్టబడిన భూభాగం. ఈ భూభాగాన్ని ప్రాకృతంలో దక్కన్ లేదా దక్షిణ భూమి అని కూడా పిలుస్తారు. దీనికి కారణం తీర ప్రాంతాలు మినహాయించి ద్వీపకల్ప భారతదేశంలోని చాలా వరకు ఆక్రమించిన దక్కన్ పీఠభూమితో ఏర్పడిన ప్రాంతం కాబట్టి. ప్రాచీన దమిళ లేదా తమిళ ప్రజలు నివసించిన భౌగోళిక ప్రాంతాన్ని తమిళికం అని అంటారు. ఇది భారత ఉపఖండంలోని దక్షిణ ప్రాంతాన్ని సూచిస్తుంది. తమిళికం నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలోని దక్షిణ ప్రాంతాలని సూచిస్తుంది. పురావస్తు శాస్త్రవేత్తలు మరియు ఆంథ్రోపాలజిస్టుల విశ్లేషణ ప్రకారం మొట్టమొదటి దక్షిణ భారతీయులు ఆఫ్రికా నుండి వలస వచ్చిన వేటగాళ్ల సమూహం. వీరిని హోమోసెపియన్లు అంటారు. సుమారుగా 1,20,000 సంవత్సరాల నుండి 74,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి అరేబియా ద్వీపకల్పం ద్వారా భారతదేశానికి వచ్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా. పురాతన శిలాయుగ మానవులు భారతదేశంలో మంచుయుగం చివరిలో నివసించారు. రాయి, ఎముకలు మరియు కలప పనిముట్లను వేటాడేందుకు మరియు ఆహారాన్ని సేకరించేందుకు ఉపయోగించారు. వారు సంచార సమాజాల్లో నివసించారు మరియు సంవత్సరం పొడవునా ప్రయాణించేవారు. తమిళనాడులోని అతిరంపాకంలో కనుగొనబడిన రాతి పనిముట్లు 1 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభ హోమో ఎరెక్టస్ మానవుల చేత ఆఫ్రికా నుండి భారతదేశంలోకి వచ్చి ఉండవచ్చునని నమ్ముతారు. జన్యు శాస్త్రవేత్తలు పురాతన భారతీయ డిఎన్ఏని పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని రుజువు చేశారు. ఆఫ్రికా వెలుపల ఉన్న మానవులలో కనిపించే నియాండర్తల్ జన్యువులలో దాదాపు 90% భారతీయ జన్యువులలో ఉన్నాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను పురాతన మానవ వలసల ఆధారంగా 3 విభాగాలుగా విభజించారు. అందులో మొదటిది భారతదేశంలోని తొలి మానవులు 50,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వచ్చిన వేటగాళ్ళు. భారతదేశంలోని పురాతన నివాసులను నెగ్రిటోలుగా పరిగణిస్తారు.